హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్బిసి ఛానల్. ఈరోజైతే మేము ఇంట్లో చేసుకునే విధానంలో గుత్తి వంకాయ కర్రీ చూపించాలనుకుంటున్నానండి. గ్రేవీతో చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ వచ్చి. అసలు వంకాయని ఏ విధంగా వండుకున్నా రుచిగానే ఉంటుందండి వంకాయ కర్రీ. ముందుగా అయితే మీకు గుత్తి వంకాయ కర్రీ చూపించాలనుకుంటున్నాను. వంకాయల్ని నాట్లు పెట్టి ఇలా పక్కన పెట్టుకోవాలి. అన్నీ అయిన తర్వాత ఉప్పు నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలండి. ఒకసారి నీళ్ళు మార్చి మంచినీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి. అదిగోండి, రెడీ చేసి ఉంచాం వంకాయలు శుభ్రం చేసి. తర్వాత వచ్చి మీకు దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 4, పచ్చిమిర్చి 8. ఇది మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ వచ్చి. తర్వాత వచ్చి మీకు కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను. తర్వాత వచ్చి మీకు కొత్తిమీర, కరివేపాకు. మసాలా దినుసులకు వచ్చేసరికి దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలకులు 3, లవంగాలు 6, జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, నువ్వుల పప్పు 1 స్పూను, గసగసాలు 1 స్పూను, జీడిపప్పులు ఒక 10 వరకు వేసుకోవచ్చండి కొద్దిగా. తాలింపు దినుసులండి అవి. ఇదిగోండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టు, మసాలా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ అండి ఇది. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా ఇప్పుడే సరిపడంత చూసుకోవాలి. దాంట్లో అంత స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ముందుగా సిద్ధం చేసుకుని శుభ్రం చేసుకున్న వంకాయల్ని తీసుకుని నీళ్లు వార్చిన తర్వాత వంకాయల్లో స్టఫింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నింటిలో పెట్టేసుకోవాలండి సిద్ధంగా. మా ఏరియాలో బాగా దొరుకుతాయండి, పెన్నడ వంకాయలు అంటారు వీటిని. వెంటనే మెత్తగా ఉడికిపోతుంది కర్రీ అయితే. అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు గిన్నె పెట్టుకుని స్టవ్ పైన దానికి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసానండి ముందుగా తాలింపు లేదా. ఇప్పుడైతే బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ దాంట్లో ఒక్కొక్కటిగా వంకాయలు స్టఫ్ చేసి లైన్గా వేసుకోవాలండి విడిపోకుండా. అన్నీ వేసిన తర్వాత ఇంకా వాటర్ ఏం వేయనవసరం లేదండి. ఇట్లలో మనం ఆనియన్ పేస్ట్ పెట్టాం కదండి, ఆయిల్లోకి ఆ వాటర్ వచ్చి నెమ్మదిగా మెత్తగా కుక్ అవుతుంది. గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది, గ్రేవీ వస్తుంది బాగా. అన్నీ సిద్ధమైన తర్వాత మిగిలిన పేస్ట్ కొద్దిగా ఉంటుంది కదండి, మనం స్టఫింగ్కి మిగిలింది ఆ పైన కొద్దిగా వేసేసి కొత్తిమీర కూడా గార్నిష్ చేసి కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. దాంట్లో ఉన్న సిమ్లో పెట్టుకోవటం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చి ఇలా వంకాయ అంతా మెత్తగా ఉడుకుతుందండి గ్రేవీతోటి ఆయిల్లోనే. ఇంకా వాటర్ అయితే వేయకూడదండి. అదిగోండి, గ్రేవీ అంతా బయటకు వచ్చి ఆ వంకాయని బాగా మెత్తగా ఇలా ఉడికినిచ్చి బాగా సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి ప్రాసెస్ అంతా. హైలో అయితే పెట్టకూడదు. అదిగోండి, అయిపోయింది. ఒక 20 నిమిషాలు పడుతుందండి ఇలా తయారవటానికి కర్రీ అయ్యేసరికి. అదిగోండి, కూర అయితే రెడీ అయిపోయిందండి, గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.